నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఒక థ్రిల్లర్గా జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది. కేకేఆర్ ఒక రన్నుతో గెలిచింది మ్యాచ్ని. ఈ ఐపీఎల్ సీజన్లో ఇటువంటి మ్యాచ్లు ఎన్నో చూస్తున్నాం, అందులో ఏదో ఒకటి. ఇక టాస్ గెలిచిన ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేశారు. ఇంకా కేకేఆర్ బ్యాటింగ్ విషయానికి వస్తే సునీల్ నారాయణ్ని సరిగ్గా కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు ఆర్సీబీ బౌలర్స్. కానీ ఫిల్ సాల్ట్ని ఆపలేకపోయారు. అతను ఆడిన 14 బాల్స్లోనే 48 రన్లు కొట్టి 7 4లు 3 సిక్సర్లతో బౌలర్లకు అందరికీ తన ఫామ్ ఏంటో మళ్ళీ నిరూపించాడు. 342 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి తన మునపటి ఫామ్ ఏంటో కొనసాగిస్తూ ఉన్నాడు. సునీల్ నారాయణ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన రఘువంశీ కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అతడు కూడా ఏదో సోగా పర్ఫామ్ చేశాడు. 4 బాల్లలోనే అవుట్ అయిపోయాడు. కెమెరాన్ గ్రీన్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్ వచ్చి ఎక్సలెంట్ క్యాచ్. ఆల్మోస్ట్ 8 feet జంప్ చేసి కెమెరాన్ గ్రీన్ అది క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ ఫస్ట్ బాల్ 4 కొట్టాడు, సెకండ్ బాల్ 6 కొట్టాడు. కానీ అతను ఆడింది కేవలం 8 బాళ్ళు మాత్రమే. ఆ 8 బాళ్ళల్లో పర్లేదు, అతను అయినా విధ్వంసం ఏదో చూపించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బాళ్ళల్లో 50 రన్లు కొట్టి తన ఫామ్ మళ్ళీ బ్యాక్ తెచ్చుకున్నాడు. అందులో 7 4లు 1 సిక్సరు, 138 స్ట్రైక్ రేట్తో మంచి బ్యాటింగ్ చేశాడు. 138 స్ట్రైక్ రేట్ కంపేరింగ్ టు అదర్ ప్లేయర్స్ అది తక్కువే, కానీ అతడు ఫామ్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. అది ఇండియన్ టీంకు మరియు వారి కేకేఆర్ టీంకు కూడా. ఆ తర్వాత వచ్చిన రింకు అనుకున్నంత ఫామ్లో అయితే కనపడలేదు. అతడు కూడా కేవలం 16 బాల్స్లోనే 24 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. ఇతను అవుట్ అయిన తర్వాత వచ్చిన రసెల్ కూడా అనుకున్నంత మంచి హిట్టింగ్ చేయలేదు. కేవలం 135 స్ట్రైక్ రేట్ మాత్రమే మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రమన్దీప్ సింగ్ మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. వీళ్ళిద్దరు కలిపి కేవలం 16 బాల్లలో 43 రన్లు కొట్టారు. రమన్దీప్ సింగ్ అయితే 9 బాల్లలోనే 2 సిక్స్లు 2 4లు 24 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 260గా ఉంది. అతడు చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్కు మరియు కెమెరాన్ గ్రీన్కు ఇచ్చిన ఒక మ్యాచ్ బ్రేక్ మాత్రం చాలా బాగా కలిసి వచ్చింది. వాళ్ళిద్దరూ మంచి బౌలింగ్ చేశారు. అలానే కెమెరాన్ గ్రీన్ మంచి బ్యాటింగ్ చేశాడు. కానీ ఒక్క బాల్ మాత్రమే 6 కొట్టాడు. అది కొంచెం క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే అది చాలా మంచిగా ఉండేది, కానీ అతడు క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయాడు. ఇక యష్ దయాల్ విషయానికి వస్తే వేసిన 4 ఓవర్లలో 56 రన్లు ఇచ్చి 2 వికెట్లు 14 ఎకానమీ మెయింటైన్ చేశాడు. ఎకానమీ కొంచెం హైయర్ సైడ్ ఉంది, కానీ తీసిన 2 వికెట్లు కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్. అందులో ఒకరు సునీల్ నారాయణ్ ఎంత డిస్ట్రక్టివ్ బ్యాటర్ మన అందరికీ తెలుసు. అలాగే అతడికి లాస్ట్ మ్యాచ్లో ఒక సెంచరీ ఉంది. అలాగే ఆర్సీబీ పైన లాస్ట్ మ్యాచ్లో కూడా 85 రన్లు కొట్టాడు. పవర్ ప్లేలో ఒక విధ్వంసం సృష్టించే ప్లేయర్ని పవర్ ప్లేలోనే అవుట్ చేసి ఆర్సీబీకి మంచి ప్రారంభాన్ని అందించాడు యష్ దయాల్. ఇక కెమెరాన్ గ్రీన్ అయితే మంచి బౌలింగ్ వేశాడని చెప్పుకోవచ్చు. వేసిన 4 ఓవర్లో 35 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. లోకి ఫెర్గ్యూసన్ కూడా ఫస్ట్ ఓవర్ ఒకటి అతడు 28 రన్లు ఇచ్చా కూడా అతడు తర్వాత కంబ్యాక్ చేసి చాలా మంచి బౌలింగ్ చేశాడు. టైట్ లైన్ లెంత్ లేసి చాలా మంచి బౌలింగ్ చేశాడు. 222 రన్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ మాత్రం వాళ్ళ బ్యాటింగ్ మాత్రం చాలా స్ట్రగుల్ అయింది. విరాట్ కోహ్లీ డెసిషన్ అయితే అది చాలా టఫ్ డెసిషన్. అతడు అది వేస్ట్ హైట్ ఉంది, కాంటాక్ట్ అయిన తర్వాత అతడు మళ్ళీ ఆ విజువల్స్లో చూస్తే వేస్ట్ హైట్ కన్నా కిందికి ఉంది. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత వచ్చిన విల్ జాక్స్ మరియు రజత్ పతిదార్ వీళ్ళిద్దరు కలిసి 48 బాల్లలో 122 పార్ట్నర్షిప్ చేశాడు. టీంకు చాలా బెనిఫిట్ అయింది 1 రన్నుతో ఓడిపోనికి. ఇక విల్ జాక్స్ విషయానికి వస్తే అతడుకున్న రెప్యుటేషన్ మొత్తం నిన్న మ్యాచ్లో అతడు ఏదో నిరూపించాడు. కేవలం 32 బాల్లలో 55 రన్లు కొట్టి అందులో 5 సిక్సర్లు. అతడు కొట్టింది కూడా మిచెల్ స్టార్క్కి 3 సిక్సర్లు కొట్టాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇతడు చాలా టాలెంటెడ్ ప్లేయర్. స్ట్రైక్ రేట్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశాడు. 171 మెయింటైన్ చేయడం అది చాలా కష్టం. ఇక రజత్ పతిదార్ ఇంతవరకు ఫామ్లో లేదు అని చాలా విమర్శలు అందుకున్న రజత్ పతిదార్ నిన్నటి మ్యాచ్తో అతడి పైన ఉన్న విమర్శలన్నీ కొట్టిపడేశాడు. కేవలం 23 బాల్లలో 52 రన్లు కొట్టి అతడు బ్యాటింగ్ సత్తా ఎందు టీంకు మళ్ళీ చాటి చూపించాడు. ఒకానొక సమయంలో రన్స్ స్లో డౌన్ అవుతుంది అనే టైంలో రజత్ పతిదార్ తనైనా బ్యాటింగ్ చేశాడు. సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ శర్మ వంటి ఎంతో టాలెంటెడ్ బౌలర్స్ని అతడు హిట్ చేసి పడేశాడు. ఎంతో బిగ్ సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత కెమెరాన్ గ్రీన్ మరియు మహిపాల్ లోమ్రా అనుకున్నంత మంచి బ్యాటింగ్ అయితే చేయలేదు. వారిద్దరు ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత
శ్రేయాస్ దేశాయ్ అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు. డీకేతో 26 బాళ్ళల్లో 32 రన్లు. ఇది చూడడానికి చిన్న రన్స్ అయినా ఆ సమయంలో 5 వికెట్లు కూలిపోయి ఆ పార్ట్నర్షిప్ చాలా గొప్ప పార్ట్నర్షిప్ అది. ఇక లాస్ట్లో వచ్చిన కరణ్ శర్మ మాత్రం ఎవ్వరికి అందని నాక్ ఆడాడు. ఆల్మోస్ట్ 1 రన్నుతో ఓడిపోయారంటే అది కరణ్ శర్మ వల్లనే. 3 సిక్సర్లు లాస్ట్ ఓవర్లో, అది కొట్టింది కూడా మిచెల్ స్టార్క్. అతడి బౌలింగ్ ఎలా ఉంటుందో మనందరం ఎన్నోసార్లు చూసాము. ఇక కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ మ్యాచ్ టర్న్ చేసింది మాత్రం ఆండ్రూ రస్సెల్. ఒక్కసారిగా విల్ జాక్స్ మరియు రజత్ పతిదార్ని 12th ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసి పడేశాడు. వారిద్దరు అప్పుడే మంచి ఫామ్లో ఉన్నారు. 102 పార్ట్నర్షిప్ని కొనసాగిస్తున్నారు. వారిద్దరు కూడా ఉండింటే నిన్న ఆర్సీబీ మ్యాచ్ గెలిచేదేమో. అండ్ సునీల్ నారాయణ్ కూడా, అతడు కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. వేసిన 4 ఓవర్లలో 34 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఎవరిది లేదు. కానీ నితీష్ రాణా 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 33 రన్లు ఇచ్చాడు. కానీ విరాట్ కోహ్లీ వికెట్ మాత్రం కాంట్రవర్సీ వికెట్, కానీ అతడు మాత్రం చాలా మంచి బౌలింగ్ వేశాడు. డెప్త్లో కూడా తీసింది అతడు. దినేష్ కార్తిక్ తీసిన 2 ఇంపార్టెంట్ వికెట్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.